హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇవాల్టి వీడియోలో నా దగ్గర ఉన్న సిల్వర్ ఐటమ్స్ కలెక్షన్ మొత్తం కూడా చూపిస్తానండి. సిల్వర్ ఐటమ్స్ కలెక్షన్ అన్నాను కదా అని చెప్పేసి నా దగ్గర ఏదో ఒక పెద్ద ఖజానా ఉందని చెప్పేసి అనుకోకండి. అంత సినిమా అయితే ఏం లేదు. జస్ట్ చిన్న చిన్న ఐటమ్స్, అది కూడా ఈ మధ్యే కొనడం స్టార్ట్ చేశాను. జనరల్‌గా నేనేదైనా సిల్వర్ ఐటెమ్స్ కొనేటప్పుడు పెద్ద పెద్ద షోరూమ్స్‌లో కొనేదానికంటే కూడా లోకల్‌గా ఉన్నటువంటి గోల్డ్ షాప్స్‌లోనే, అది కూడా తెలిసిన షాప్స్‌లో కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తానండి. ఎందుకంటే షోరూమ్స్‌లో అయితే ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అని చెప్పేసి కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉంటుంది. నేను తీసుకునే లోకల్ షాప్స్ కాస్ట్‌కి, షోరూమ్ కాస్ట్‌కి దాదాపు ₹1000 నుంచి 1500 వరకు వేరియేషన్ ఉంటుందండి. సో, ఇంక నేను ఆ 1500, 1000 అయినా వేస్ట్ చేయడం మనీ ఎందుకు అని చెప్పేసి ఇంక మాకు తెలిసిన షాప్‌లోనే తీసుకుంటుంటాను. ఇది 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నానండి ఈ కుంకుమ భరణ. చిన్నదే 40 గ్రామ్స్, బట్ బరువైతే చాలా ఉంది. మువ్వలతోటి అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి అట్రాక్టివ్‌గా ఉంది. పైనంతా కూడా పికాక్ తోటి ఇచ్చారనమాట క్యాప్‌కి. చూడంగానే అట్రాక్టివ్‌గా అనిపించింది అందుకని చెప్పేసి నేను ఇంక ఇమ్మీడియేట్‌గా తీసేసుకున్నానండి. దీని క్యాప్ కూడా ఓపెన్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. జస్ట్ ప్రెస్సింగ్ టైపు. ఇక్కడ లోతు కూడా చూసారు కదా! ఆల్మోస్ట్ ఒక 2 గీతలంత లోతుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు ఎవరినైనా ఇన్వైట్ చేయాలన్నా కూడా ఇందులో కుంకుమ పోసి పెడుతూ ఉంటా కూడా చూస్తుంటే బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. అలాగే ఒక చిన్న వెండి గ్లాస్ అండి. ఇది కూడా ఒక 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. జస్ట్ 18.5 గ్రామ్సేనండి, చిన్నది. మనకి దేవుడికి నైవేద్యంగా పాలు అవి పోసేటప్పుడు, పాలు కానీ, తీర్థం కానీ, లేదా పానకం ఇట్లాంటివి ఏదైనా పోసి పెట్టేటప్పుడు బాగుంటుంది అని చెప్పేసి ఇంక ఇది తీసుకున్నాను. చిన్న సైజే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను తీసుకున్న కలెక్షన్ అంతా కూడా ఒకే ప్యాటర్న్‌లో ఉంటుందండి. అంటే ఆల్మోస్ట్ ఇంకా తామర పువ్వుకి ఉన్న పెటల్స్ టైప్‌లో ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ నైవేద్యం గిన్నండి. చూస్తున్నారు కదా! మొత్తం లీఫ్ లాగా ఇట్లాగే ఉంది ప్యాటర్న్ అంతా కూడా. ఇది 26.5 గ్రామ్స్ అండి. చూడ్డానికి పెద్దగా ఉంది. బట్ ఇది కొంచెం పలచగా ఉంది. వెయిట్ వచ్చేసి 26.5 గ్రామ్సే. సింపుల్‌గా మనము పొంగలి, అలాగే పులిహోర ఇలా పెట్టొచ్చు అని చెప్పేసి దేవుడికి బాగుంటుంది అని ఇంక అది తీసుకున్నాను. అలాగే ఇంకొక గిన్నె అండి, ఇది గంధం గిన్నె. ఇది కూడా చూసారు కదా! సేమ్ ఇందాక పొంగలి గిన్నె ఎలా అయితే డిజైన్ ఉందో అదే టైప్‌లో ఉంటుంది. గంధం అది వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. ఇది 25 గ్రామ్స్. ఇందాక దాంతో కంపేర్ చేస్తే సైజ్ వచ్చేసి చిన్నగా ఉంది. బట్ బరువు అయితే ఉందండి. చాలా వెయిట్ ఉందన్నమాట ఇది. లోపల కూడా చూసారు కదా! మొత్తము అంతా కూడా తామర పువ్వులాగానే ఉంటుంది. ఇందాక గ్లాస్ కానీ, అలాగే నైవేద్యం గిన్నె కానీ, గంధం గిన్నె కానీ, ఇవన్నీ కూడా అదే టైప్‌లో ఉన్నాయి. అలాగే ఇవి కుందులు. ఇవి 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి. 2 కూడా ఒక 45 గ్రామ్స్ ఉన్నాయన్నమాట, 2 కలిపి. చిన్న సైజే. బట్ చూడడానికి ప్లెయిన్ అయితే మనము క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇంకా కర్వ్ టైపు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, కానీ మనకి వాషింగ్ వైజ్‌గా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. అలాగే ఇంకొక చిన్న కుంకుమ భరణ. ఇది మా మమ్మీ నాకు చాలా ఇయర్స్ బ్యాక్ ఇచ్చిందండి. ఇంకా గుర్తుగా మార్చలేదు. అనవసరంగా వెండి ఐటమ్స్ అన్నీ మార్చేయడం ఎందుకు అని చెప్పేసి. కాకపోతే ఇంక అది యూజ్ చేయకుండా బీరువాలో అలా పడేయడం వల్ల నల్లగా అయిపోయింది. దాన్ని కూడా మనము నార్మల్ కలర్‌లోకి, ఒరిజినల్ కలర్‌లోకి తెచ్చుకోవచ్చు. అది ఎలా చేయొచ్చో నేను మీకు చిన్న టిప్ చెప్తానండి. అది పాటిస్తే మీరు ఈజీగా మీ దగ్గర కలర్ షేడ్ అయినటువంటి వెండి ఐటమ్స్ మొత్తాన్ని కూడా మళ్ళీ మెరిసిపోయేలాగా చేసుకోవచ్చు. వీడియో మొత్తం చూస్తే గానీ మీకు ఆ టిప్ అనేది అర్థం కాదండి. అలాగే ఇవన్నీ కూడా వెండి పూలు. జనరల్‌గా దేవుళ్ళకి వెండి పూజలతోటి పూజప్పుడు వెండి పూలతోటి పూజ చేస్తుంటే బావుంటుంది. ఇంకా 11 పూలు, 108 పూలు ఇట్లా కొంటూ ఉంటారు. ఇంకా సరే మనం ఇంట్లోనే గదా పూజ చేసేది అని చెప్పేసి నేనైతే 11 పూలు తీసుకున్నానండి. ఈచ్ పువ్వు వెయిట్ వచ్చేసి 5 గ్రామ్స్ ఉంది. 10 ఫ్లవర్స్ వచ్చేసి ఒక టైప్ తీసుకున్నాను. అలాగే మధ్యలో మిడిల్‌లో ఉండే స్పెషల్ ఫ్లవర్ మాత్రం పింక్ కలర్ రోజ్ ఫ్లవర్ టైప్‌లో తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! చిన్న తామర పువ్వు టైప్‌లో ఉంటుంది. మధ్యలో మాత్రం వైట్ కలర్ ఎనామిల్ ఇచ్చారు. అలాగే పైనంతా గోల్డ్ కోట్ టైప్‌లో ఉంటుందండి. చూడ్డానికి చాలా అట్రాక్టివ్‌గా అనిపించింది. ఇంక నేను వెళ్ళిన షాప్‌లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇంక నాకు ఇవే బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను. జనరల్‌గా షోరూమ్‌లో అయితే ప్యాకెట్ తీసుకోవాల్సిందే. ఇంకా మాకు తెలిసిన షాప్ కాబట్టి పీసెస్ వైస్‌గా లెక్కేసి ఇచ్చారు. అలాగే ఈ మీ పింక్ కలర్ ఫ్లవర్ వచ్చేసి 8 గ్రామ్స్ ఉందండి. మధ్యలో సెంటర్‌లో పెడితే అట్రాక్టివ్‌గా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను.
ఇవన్నీ తీసుకున్నానే గానీ, ఏదన్నా స్పెషల్ అకేషన్స్ అప్పుడు యూజ్ చేద్దామని జెప్పేసి అప్పటికప్పుడు అనుకుంటూ ఉన్నాను గానీ, ఆ మూమెంట్ అయితే రాలేదు. ప్రతిసారి ఇంకోసారి యూజ్ చేద్దాంలే, ఇప్పుడు గాదులే అని జెప్పేసి అలా అలా వాయిదా వేసుకుంటూ వచ్చాననమాట. ఎందుకో ఇవి యూజ్ చేసే అంత ఇంట్రెస్ట్ అయితే ఇప్పటి వరకి రాలేదండి. బట్ ఇంక అలా పెట్టేశాను. మా మమ్మీ అయితే "నువ్వు యూజ్ చేయకుండానే అన్నీ పాడైపోయేటట్టున్నాయి" అని చెప్పేసి అంటుంది. బట్ ఇంక నేనైతే యూజ్ చేయలేదు. ఇంకా చాలా ఐటెమ్స్ కొనాలని ఉంది కానీ, ఇంక ఇప్పుడున్న కాస్ట్ వైస్‌గా ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు కొనాలి. అబ్బా! ఇంత కాస్ట్ పెట్టి ఏం చేద్దాము అని చెప్పేసి. ఇందాక టిప్ చెప్తాను అన్నాను కదండీ! అదేంటంటే ముందుగా సర్ఫ్ తీసుకోవచ్చు. మీ దగ్గర ఏ సర్ఫ్ ఉంటే ఆ సర్ఫ్‌ని హాట్ వాటర్‌లో ఆల్మోస్ట్ ఒక 4 నిమిషాల పాటు మరిగే నీళ్ళలో ఈ సర్ఫ్ వేసేసి, ఇందులోనే మీ సిల్వర్ ఐటెమ్స్ అన్నిటిని కూడా మరగబెట్టుకోవాలి. ఒక 5-8 నిమిషాల పాటు బాగా మరిగిచ్చుకొని, తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, మీరు తీసుకున్న సిల్వర్ ఐటెమ్ మొత్తాన్ని కూడా ఈ టూత్ బ్రష్ తోటి బాగా దాన్ని రబ్ చేయాలండి. మొత్తం రుద్దేసిన తర్వాత బాగా ఐస్ క్యూబ్స్ గానీ, లేదా బాగా చిల్‌గా ఉన్న కోల్డ్ వాటర్‌లో ఉంచి తీసేస్తే దాని ఒరిజినల్ కలర్ వచ్చేస్తుందండి. ఒకసారి ఈ టిప్‌ని ట్రై చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.